లో ఉన్నటువంటి ఏవిఎం స్కూల్ వద్ద మాత్రము అయ్యప్ప భక్తులు కావచ్చు, లేకపోతే ఎవరైతే అయ్యప్ప మాల ధరించినటువంటి వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, పెద్ద ఎత్తున కూడా ధర్నా నిర్వహిస్తున్నారు. అసలు ఈ ధర్నా గల కారణం ఏంటో ఫస్ట్ విద్యార్థి ఉన్నారు, వారు మాట్లాడుతాం. చిన్న ఏం చదువుతున్నావు, అసలు ఏమైంది? నేను 9th క్లాస్ చదువుతున్నా ఏమేం స్కూల్. నేను స్కూల్కి పోయినా, ఫస్ట్ పోయినాక సోషల్ సబ్జెక్ట్ చెప్తుంటే తలకాయ వస్తుందని కింద తలకాయ పెట్టి నేను చదువుతున్నా. అంటే తలకాయ కింద ఉంచుకొని నేను వింటున్నా లెసన్. వినేటప్పుడు సిస్టర్ వెనక నాకు వచ్చి గట్టి కొట్టిర్రు. తర్వాతకి ఇట్ని నిలబడ్డ తర్వాత నువ్వు ఈ డ్రెస్ ఎందుకు వేసుకొస్తున్నావు, ఏం అవసరం అని అట్లా అన్నది. కాసేపు నిలబెట్టిర్రు. తర్వాతకి అన్నం బెల్లి తర్వాతకి తెలుగు పేపర్ ఇచ్చిర్రు. ఇంకా మార్కులు రావాలని టీచర్ కాడికి పోతున్నా. నేను తెలుగు టీచర్ కాడికి పోతుంటే మళ్ళీ ఎదురై నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా, నువ్వు డ్రెస్ ఎందుకు వేసుకొస్తున్నావు మరి అని ఇక పట్ట 3 దెబ్బలు కొడితే వీపు మండిందని మా ఫ్రెండ్ పోయి చెప్తే మా ఫ్రెండ్ చూసేసరికి ఎర్రగైంది, వీపు మొత్తం వాతలు పడ్డాయి. అంటే అంతకుముందు ఏమైనా చెప్పారా మీరు డ్రెస్ వాడొద్దు, డ్రెస్సెస్ రావద్దని నిబంధనలు పెడుతున్నారు? ఫస్ట్ పోయినసారి కూడా పొద్దున్నగా మధ్యాహ్నం వరకు కూర్చోబెట్టిర్రు బయటనే. పోయిన సంవత్సరం మాలేస్తే. మనం ఇదే విషయాన్ని విద్యార్థి సంఘం నాయకులు, బీసీ సంఘం నాయకులు ఉన్నారు, వారు మాట్లాడుతున్నాం. చెప్పండి, అసలు దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? భారతదేశంలో ఏకత్వంలో భిన్నత్వం అని భారతదేశం ప్రతీకగా ప్రపంచ దేశాలు చెప్తున్నటువంటి సందర్భం మనం తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు సూర్యాపేట పట్టణంలో ఏవిఎం స్కూల్లో జరిగినటువంటి ఈ విద్యార్థికి చాలా అన్యాయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, స్కూల్ క్రిస్టియన్ స్కూల్ అయినప్పటికీ ఇక్కడ రకరకాల కులాలకు, రకరకాల మతాలకు చెందినటువంటి విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నటువంటి సందర్భంలో ఈ పాఠశాల గతంలో కూడా, పోయిన సంవత్సరం అంతకుముందు గతంలో కూడా జరిగినటువంటి సందర్భాలు ఇలా మాలలు వేసుకొచ్చినటువంటి విద్యార్థుల పట్ల వివక్ష చూపుతూ ఈ పాఠశాల యాజమాన్యము పూర్తి స్థాయిలో వాళ్ళను ఇబ్బందులకు గురి చేస్తూ ఇష్టారీతిగా వాళ్ళు వ్యవహరించడం జరుగుతూ ఉన్నది. గతంలో కూడా ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు మేము స్థానిక జిల్లా కలెక్టర్ గారికి మరియు స్థానిక డిఓ గారికి ఫిర్యాదు చేసినప్పటికీ వారు చూసి చూడనట్లు వదిలేసి పాఠశాలను పూర్తి స్థాయిలో పిల్లలను నిర్బంధంలో పెట్టి ఈరోజు ఈ రకమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నటువంటి సందర్భం మేము కళ్ళ ముందు గమనిస్తా ఉన్నాం. ఇక మీదనైనా అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్లను కానీ, స్థానిక టీచర్లను కానీ, వారికి ఏదైతే ఆ పాఠశాల యొక్క యాజమాన్యం గైడ్లైన్స్, ఇప్పుడు ఉదాహరణకండి క్రిస్టియన్ పండుగ రోజు పండుగ చేసుకుంటే మేము హిందువులు మేమేం ఇబ్బంది చెప్పట్లేదు కదా. వారు హిందూ సాంప్రదాయం ప్రకారం అయ్యప్ప మాల ధరించినటువంటి వేల సంఖ్యలో ఉన్నటువంటి ఈ సూర్యాపేటలో వాళ్ళు ఒకసారి బయటకు వచ్చి ఈ ప్రపంచాన్ని చూస్తే ఆ మాల యొక్క ప్రతిష్ట, వారి యొక్క భక్తి భావం ఏంటో వాళ్ళు ఆ సమాజానికి అర్థమవుతుంది. దీని మీద ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు, ఏం చేయబోతున్నారు? వెంటనే డిఓ గారికి కంప్లైంట్ చేస్తాము. అదేవిధంగా ఇటువంటి దుశ్చర్యలు పాల్పడుతున్నటువంటి పాఠశాలను వెంటనే రద్దు చేసి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు న్యాయం చేసే విధంగా కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేసిన ద్వారా మా బీసీజేఏసీ తరఫున పోరాటం చేస్తున్న ఈ సందర్భంగా తెలియదు. మా పోరాటం ప్రిన్సిపల్ మేడం ని సస్పెండ్ చేసిన దాకా ఆగదని మేము తెలియజేస్తున్నాం. మా పోరాటం మాత్రం ప్రిన్సిపల్ సస్పెండ్ చేయాలి. మా తమ్ముడు స్వామి యొక్క కాలు మొక్కాలని మేము కోరుకుంటున్నాం. క్షమాపణ అడగాలి. ఓకే, మనం చూస్తున్నాము ఇక్కడ విద్యార్థి సంఘం నాయకులు కావచ్చు, అయ్యప్ప భక్తులు కావచ్చు, వాళ్ళంతా ఒకటి చెప్తున్నారు. భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి ఈ భారతదేశంలో మాత్రము కులాలకు అతీతంగా నడపవలసిన పాఠశాలలు ఒకే కులానికి మాత్రం అడ్డగడుతున్నారు. ఎందుకంటే అయ్యప్ప భక్తుల గురించి అంతా తెలిసిందే, ఎందుకంటే వాళ్ళ ఆచారం, వాళ్ళ సంప్రదాయం ఏ విధంగా కూడా తెలుస్తుందో అది. కానీ ఇక్కడ ఏవిఎం స్కూల్ మాత్రం దానికి విరుద్ధంగా మాత్రం విద్యార్థులను కొట్టడం దుర్మార్గం. ఖచ్చితంగా స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కూడా ఇక్కడ నాయకులు, విద్యాసంఘం నాయకులు పేర్కొంటున్నారు.